అందరం ఒక్కసారి చేతులు ఎత్తుదామా? థ్యాంక్ యూ. ఊరికి ఎత్తడం ఎందుకు, ఒకసారి నోరు విప్పి మనసారి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు నాకు ఒక్కళ్ళు తోడు కావాలి. ఒక్కడనే ఉండటం అంటే భయం నాకు. మీకు ధైర్యం ఏమో కానీ ఒక్కడనే ఉండి ప్రసంగం చెప్పడం కష్టం కదా. అందుకని నాకు ఒక్క తోడు కావాలి. ఆడపిల్లలది కానీ మగపిల్లలు కావాలి. ఎవరన్నా ఒక్కళ్ళు ధైర్యం చేసి రాగలరా నాతో పాటు? ధైర్యవంతులు ఎవరు లేరా? ధైర్యం చెప్పేవారు ఒకరు రారా? ఒక్కరు. నాకెందుకో మన ఫోటోగ్రాఫర్ వస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే నాకు బాగా నచ్చాడు ఈ సోదరుడు నిజంగానే. ఎందుకంటే తను చేస్తున్న పనిలో పని చేయటమే కాదు, పని చేస్తూ దేవుడిని ఆరాధించిన విధానం నాకు నిజంగా నచ్చింది. ఒకసారి అభినందిద్దామా? వెరీ గుడ్. ఏం పేరు? ఆశ్రిత్. ఓకే, ఆశ్రిత్కి కూడా ఒక మైక్ ఇవ్వండి. మనసులో అనుకున్నాడు, అన్న నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్ అన్న, నువ్వు మైక్ ఇచ్చి నాతో ఏం. ఒక మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఆశ్రిత్కి ఒక మైక్ ఇవ్వండి. పనిచేసే మైక్ ఇవ్వమాకండి, మళ్ళీ ఆయన మాట్లాడితే నేను ప్రసంగం చెప్పలేను. ఆశ్రిత్, నువ్వు చేయాల్సిన పని ఒకటే. నేను ఏం చేశానో అది చేయాలి, ఓకేనా? నేను అన్ని గుండీలు పెట్టుకున్నాను. రైట్. నేను చేస్తున్న యాక్షను, నేను ఎలా నుంచున్నానో అలానే నుంచో, నేను ఏం చేస్తున్నానో అదే చెయ్యి, ఓకేనా? రైట్. అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి చేతి చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారా? నవ్వుతారు ఏంటండి? అందరు ఇక్కడే ఉన్నారా? రైట్. ఇందాక మీ పాస్టర్ గారు నా గురించి చెప్తూ చాలా విషయాలు చెప్పారు. బ్లాక్ స్టాండ్ పెట్టండి. నేను చేసినట్టు చేయట్లేదు, నువ్వు నవ్వుతున్నావు. స్టాండ్ పెడితే నేను చేయబెట్టినట్టు పెట్టుకుంటాడు తను కూడా. పాస్టర్ గారు చెప్తూ నేను చాలా చదువుకున్నానని ఏదో చెప్పారు. ఇందాక చెప్పారు కదా, 7th క్లాస్ పాస్ అవటమే కాదు. 7th క్లాస్ నేను రైట్ హ్యాండ్ పెట్టానయ్యా. కెమెరాలో చూసి చేస్తున్నాడు. ఓకే, రైట్. నేను రైట్ హ్యాండ్ పెట్టుకున్నాను. అది పాస్టర్ గారు చెప్తూ చాలా విషయాలు, చాలా గొప్ప విషయాలు చెప్పారు. కానీ నిజంగా నేనైతే అర్హుణ్ణి కాను. ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. అందరం తలలో ఉంచినట్లయితే కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు. ఈ మధ్యాహ్నం నీ పాద సముఖాన నీ సన్నిధానంలో యవనస్తులంగా మేము నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉండగా, ఈ దినాన మీ దాసుని ప్రేరేపించి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ఎంతమంది యవనస్తులు నీ సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యం. నిశ్చయంగా ఇప్పటి వరకు పాటల ద్వారా అనేక సెషన్స్ ద్వారా దీవించబడ్డారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు కూడా నిశ్చయంగా మీరు మాతో మాట్లాడబోతున్నారని విశ్వసిస్తున్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఇక్కడ సందేశాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించిన దైవసేకులను బట్టి నేను స్తుతిస్తూ, ఇందాక చక్కగా వర్షిప్లో లీడ్ చేసిన బిడ్డలు మీరందరూ చాలా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్న విధం ఎంతో బాగుంది. మీరు ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కావట్లా. రైట్. ఏదేమైనా ఈరోజు నాకు ఇచ్చిన సందేశం యొక్క టైటిల్ వచ్చి ఓవర్కమింగ్ ఆర్ లో పాయింట్స్. లో పాయింట్స్ అంటే జీవితంలో ఎదురైన పరిస్థితుల మధ్యలో చేయి ఊపుతున్నాను. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఎలాంటి కృప దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలో, ఆ యాంగ్జైటీని, ఆ వరీని ఎలా అధిగమించగలిగిన శక్తి మనం పొందుకుంటామో నేర్చుకోవడం కోసం మనం ఇక్కడ ఉన్నాం. 2 చేతులు పట్టుకున్నాను. ఇక్కడ ఆశ్రిత్ని నుంచోబెట్టి ఇబ్బంది పెట్టడానికి నేను పిలవలేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మీలో ఎవరైనా చెప్పగలరా మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఎవరన్నా? టైం చాలా తక్కువగా ఉంది. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ చాలా పెద్దది. నేను చాలా వేగంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఆశ్రిత్ని అడుగుదాం, నీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించిందా? హ్యాపీగా లేడంట. ఎలా ఉంది? యాంగ్జైటీ వచ్చిందా? యాంగ్జైటీ ఉంది. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నేను చేసింది చేయడానికి కష్టంగా అనిపించింది. మీరు కూడా నా వైపు చూస్తున్నారు, కానీ నేను ఇప్పటివరకు మీకు ఏం చెప్పానో మీకు కొంచెం కూడా ఎక్కలేదు. నన్ను చూడలేదు. మీరు ఏం చేశారు? మీరు
నా డూప్లికేట్ని చూశారు. ఏం చూశారు? అయ్యో ముత్యాలు రాలితే మీరు ఎక్కడికెళ్తారు? మీరేం చూశారు? నన్ను చూడలేదు కానీ అంటే మీ ఫోకస్ అంతా అసలు దాని మీద లేదు. అయ్యో యవనస్తులు అంటే ఇందాక దాకా చప్పట్లు కొట్టారు, బాగా పాడారంటే మీరు నాకేమో నుంచోవడం అలవాట్లేదు, మీరు మాట్లాడకపోతే ప్రసంగం కూడా రాదు, లేనిపోయిన సమస్య. ఇప్పటిదాకా మీ ఫోకస్ అంతా నా మీద లేదు, డూప్లికేట్ మీద ఉంది. అంటే మీరు దృష్టి అంతా ఏంటి? అసలు దాని మీద దృష్టి నిలపలేకపోయారు, ఇంకొక దాని మీద దృష్టి పెట్టారు. ఈవెన్ ఆశ్రితకు కూడా ఏమనిపించిందంటే, నేను చేసింది చెయ్యాలన్న టార్గెట్లో ఎన్నో తప్పులు చేస్తా వచ్చాడు. ఆ తప్పుల ద్వారా మీరు నమ్మటం ప్రారంభించారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన వాస్తవం ఇది. థ్యాంక్ యూ ఆశ్రిత్, థ్యాంక్ యూ. మన జీవితాల్లో చాలాసార్లు దేవుడు నిన్నుగా సృష్టించాడు, దేవుడు నిన్నుగా ప్రేమించాడు, దేవుడు నీ వైపు నిన్నుగా చూస్తున్నాడు. కానీ చాలాసార్లు మనకు ఎలాంటి అలవాటు ఉంటుందంటే, కొద్దిగా షాపింగ్కి వెళ్ళంగానే మనకు గుర్తొచ్చుద్ది. ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పారు ఫ్యాషన్ గురించి. ఆ ఫ్యాషన్ విషయానికి వస్తే, షాపింగ్కి వెళ్ళంగానే మన మైండ్లో ఒక రీల్ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఆ డ్రెస్సో కలరో ఏదో చూడంగానే, ఈసారి షాపుకి వెళ్ళినప్పుడు నేను కొనబోయే డ్రెస్సు పలానా ఏంటేంటేంటి సో అండ్ సో టీవీలోనో ఎక్కడో చూసిన డ్రెస్సు లాంటి మోడలు, లేకపోతే పలానా అన్న వేసుకున్నాడే, పలానా అక్క వేసుకుందే, పలానా సిస్టర్ వేసుకుందే, ఎవరో వేసుకున్న దాన్ని, లేకపోతే ఎవరో చేసిన దాన్ని ఇమిటేట్ చేసే ప్రయత్నంలో చాలాసార్లు మనం ఆ లిమిట్ని రీచ్ అవ్వనప్పుడు, అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, కెమెరామెన్ కొద్దిగా తెప్పలేను, నేను ఒక చోట కూర్చోలేను, కొద్దిగా ఓపిక్గా జూమ్ అవుట్ చేసుకుని ఏదో ఒకటి చేయండి, రైట్. మనం దృష్టి వేరే దాని మీద నిలిపి, మనం చేయాల్సిన దాన్ని చేయకుండా వారు చేసేది మనం చేయడం కోసం చేసే ప్రయత్నాలు ఉంటాయి, చూసారా? అలాంటి సందర్భాల్లో ఆ లిమిట్ని, లేకపోతే అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వనప్పుడల్లా ప్రతిసారి మన జీవితంలో ఏదో కోల్పోయాం, ఏదో సాధించలేకపోయాం, నేను దేనికి పనికిరాను, నేను దేనికి మంచి చేసే వ్యక్తిని కాదు, నా వల్ల ఏ ఉపయోగం లేదు, నేనేమి సాధించలేను, నా వల్ల కాదు అని నాకు నేను అనుకోవడం. ఈ లోకంలో అనేక మంది నువ్వేం చేసావురా బాబు, నీ వల్ల కదలే కూర్చో అని ఎవరు అన్నారు, చూసారా? ఆ డైలాగ్ మన మైండ్లో ఫీడ్ అయిపోద్ది. ఆ ఫీడ్ అయిన బ్రెయిన్ ఎంత శక్తివంతమైందంటే, ఈ బ్రెయిన్ ప్రతిదీ చేస్తుంది. ఏదో ఫ్లవర్ లేపడానికో పట్టుకోవడానికో వచ్చావు, నీ మైండ్ చెప్తుంది, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నేను అది పట్టుకోలేను, నేను అది ముట్టుకోలేను, నేను అది చేయలేను. నీకు నువ్వే అనుకుంటావేనంటే, నేనది పట్టుకోలేను, నేనది ముట్టుకోలేను, నేనది చేయలేను. జీవితంలో చాలాసార్లు మన భవిష్యత్తు ప్రభు ఒక స్పష్టమైన నడిపింపు ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడ్డాడు. కానీ మనం అనేక సార్లు ఎప్పుడో ఎక్కడో ఎవరో మన గురించి చెప్పిన మాటను బట్టి, లేకపోతే ఎప్పుడో ఎక్కడో ఏదో చేసిన ఒక్క తప్పిదం లేదా ఒక్క పొరపాటు వల్ల మన జీవితంలో దాన్నే పట్టుకొని దానిలోనే స్టక్ అయ్యి మన భవిష్యత్తును కోల్పోతున్న సందర్భాలు అనేకం. ఇందాక ఆశ్రిత్ నేను చెప్పినట్టుగా చేసే ప్రయత్నంలో చేసిన తప్పిదాలు ఎక్కువ. తన పని తాను సొంతగా చేసుకుంటున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా, ఇప్పుడు కింగ్ లాగా చక్కగా కుర్చీ మీద కూర్చున్నాడు. అంత కంఫర్టబుల్గా ఉండే పొజిషన్ నుంచి ఒక్కసారిగా మరొకరిని ఇమిటేట్ చేసే ప్రయత్నంలో తన కాన్ఫిడెన్స్ పోయింది. దేనికంటే, అందరూ నన్ను చూస్తున్నారు, నేను ఏదో చేయాలి, నా టార్గెట్ ఇది, నేను ఇది చేరుకోవాలి అని ఆశతో ఉన్నాడే కానీ సాధించలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే, నువ్వుగా ఉండకుండా మరొకరిలా ఉండే ప్రయత్నం చేసినప్పుడు కోల్పోయే అనేకమైన గొప్ప సంగతులు మన జీవితాల్లో చాలాసార్లు సహజంగా జరిగే సందర్భాలే. ఇది మీరు అనేక సార్లు ఈ వాక్యంలో నుంచి అనేక సంగతులు వినుంటారు, కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనతో ఈ వాక్యంలో నుంచి మాట్లాడబోతున్నారు. మిద్యాను ప్రయాణం పతనానిక ప్రయోజనానిక? ఎక్సడస్ నిర్గమకాండం 2వ అధ్యాయం 15 నుంచి 22 వరకున్న వచనాల్లో జరిగిన సంఘటన గురించి నేను ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. మన జీవితాల్లో యాంగ్జైటీ, ఏదో పొరపాటు చేయడం ద్వారా, ఏదో తప్పిదం చేయడం ద్వారా, ఏదో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవడం ద్వారా దాంట్లోంచి బయట పడలేక అనేక సార్లు మన జీవితంలో ఎన్నో గొప్ప ఫలితాల్ని పొందుకోవడంలో వైఫల్యం చెందుతున్నాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 15 నుంచి 22 వరకున్న వచనాల్లో ఇలా ఉంది. ఫరో ఆ సంగతి విని మోషేని చంపచూచెను, కానీ
మోషే ఫరో యొద్ద నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టుచుంటే వేరే వాళ్ళు వచ్చి చెదరగొట్టి పంపించేశారు. చాలు, నా వైపు చూడండి, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వేగంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మోషే మిద్యాను చేరుకున్నాడు. మోషే మిద్యాన్లో ఉన్నాడు. అక్కడికి వచ్చి చాలా డిప్రెషన్తో, చాలా ఇబ్బందిలో, తన జీవితంలో ఎప్పుడు ఎదురు కాని ఒక భయంకరమైన సందర్భాన్ని ఎదుర్కొన్నాడు మోషే. ఒక తప్పిదం చేశాడు. మోషే ఏం చేశాడంటే, దాని ముందు అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది, ఇప్పుడు చూడొద్దు, నా వైపు చూడండి. అక్కడ ఏం జరిగిందంటే, మోషే ఏం చేశాడంటే, మా ఓడు ఇబ్బంది పడుతుంటే మీరు వచ్చి ఏంట్రా పెత్తనం అని చెప్పి అటు ఇటు చూశాడంట, వాడిని కొట్టాడంట. కొట్టిన తర్వాత అటు చచ్చాడు. చావంగానే తీసుకెళ్ళి ఇసుకలో పాత పెట్టాడు. సో అక్కడ ఒక మర్డర్ చేశాడు మోషే మర్డర్ చేశాడన్న విషయం ఫరోకి తెలిసింది. ఫరోకి తెలియంగానే మోషేని చంపుదామని ప్లాన్ ప్రారంభించారు. మోషే ఏం చేశాడంటే, ఫరో దగ్గర నుంచి పారిపోయినప్పుడు వచ్చి చేరుకున్న సందర్భం లేకపోతే స్థలం మిద్యాను. ఏంటిది? కొంచెం గట్టిగా చెప్దాం. మిద్యాన్లో మోషే ఉన్నాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యం 2వ అధ్యాయం 15 నుంచి 22 వరకు ఉన్న వచనాల్లో మోషే మిద్యాను పొజిషన్లో ఉన్నాడు. అక్కడ బావి దగ్గర ఉంటే అప్పుడే కొద్దిమంది వచ్చారు. వారి తండ్రి మందకి నీళ్లు పెట్టబోతుంటే ఈ లోపు మిగతా చిల్లర బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళని ఆట పట్టిస్తుంటే మోషే లేచి వారిని తోలేసి ఈ మందకి నీళ్లు తోడిపెట్టి వీళ్ళకి సహాయం చేసి వాళ్ళని పంపించాడు. ఇది అక్కడ జరిగిన సంఘటన. చాలాసార్లు మన జీవితంలో మనం చేసే పని లేదా ఏదన్నా ఒక క్రియ గతంలో జరిగిన దాన్ని ఈ రోజుకి భవిష్యత్తుకి ఆపాదించుకొని దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం. అనేక సార్లు జరిగే విషయం అదే. మన చరిత్రలో చాలా వింతైన విచిత్రమైన విషయాలు జరిగిన సందర్భాలు అనేకం. అయితే ఈరోజు మీకు ఒకటి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని ఇమేజెస్ కూడా నేను పంపించాను. ఎవర్ గివెన్ అనే ఒక నవక మీకు గుర్తుందో లేదో, 2021 సంవత్సరం మార్చ్ 23వ తారీఖున పనామా కెనాల్లో స్ట్రక్ అయింది. ఆ ఇమేజ్ లేదులేండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం విన్నాం రోడ్డు మీద అయ్యేది ట్రాఫిక్ జామ్, ట్రైన్లు లేట్ అవటం, రైల్వే ఇష్యూస్ జరగటం వల్ల. మీరు ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు కానీ ట్రైన్స్ ఆలస్యంగా నడిచిన సందర్భాలు, బస్సులు కూడా లేటుగా నడుస్తాయి ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల. అలాగే విమానాల రద్దీ, వాతావరణం తేడాగా ఉన్నప్పుడు ఫ్లైట్స్ ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగా నాకు ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదటిసారి నేను చూశాను ఏంటంటే ఓడల ట్రాఫిక్ జామ్, షిప్ల ట్రాఫిక్ జామ్. ఎవర్ గివెన్ అనే నౌక పనామా కెనాల్లో వెళ్తూ అడ్డం తిరిగింది. మిస్ప్లేస్ అవడంతో ఒక్కసారిగా ప్రపంచానికి సంబంధించిన ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని షిప్పుల ద్వారా జరుగుతాయి కాబట్టి స్ట్రక్ అయిపోయింది. చాలా 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 కోట్ల ఆస్తి నష్టం జరిగింది, మనందరికీ తెలిసిన విషయం. అయితే అది ఎక్కడ జరిగిందంటే పనామా కెనాల్ ప్రాంతంలో జరిగింది. ఈ పనామా కెనాల్ యొక్క విశిష్టత ఏంటంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని, పెసిఫిక్ మహాసముద్రాన్ని రెండిటికి, అంటే అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పెసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్ళడానికి ఒక నౌకకి సుమారుగా 2 వారాలు టైం పట్టేది. ఎన్ని వారాలు? 2 వారాలు అంటే ఎన్ని రోజులు? 14 days. 14 రోజుల పాటు ఒక ఓడ ప్రయాణం చేస్తే అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పెసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వైస్ వర్సా, అంటే పెసిఫిక్ నుంచి అట్లాంటిక్ ఓషన్లోకి వెళ్ళడానికి కూడా 14 days పడుతుంది. సో ఇంత పెద్ద మార్గం గుండా ప్రయాణం చేస్తే కొన్ని కోట్ల రూపాయల ఇంధనము, హ్యూమన్ పవర్ ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయని సైంటిస్టులకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే ఇది కాదు, ఇంత తిరుగుడు కాకుండా మధ్యలో షార్ట్ కట్ కనుక మనం పెట్టగలిగితే, మనందరికి ఇష్టమే కదా షార్ట్ కట్లు. ఎప్పుడు ఈ రామర్పాడు రింగ్ తెగ ట్రాఫిక్ జామ్ అవుతుందంటే మీకు తెలిసినంత మాకు తెలియదు. మేము వచ్చి రామర్పాడులో ఆ ట్రాఫిక్లో కొట్టుకుంటూ వెళ్ళాలి. మీరైతే చక్కగా మధ్యలోంచి షార్ట్ కట్లోంచి వెళ్ళిపోతారు. సో సైంటిస్టులు కూడా ఇదే ఆలోచన వచ్చింది, ఎందుకు చేయకూడదు, ఒక షార్ట్ కట్ కనుక క్రియేట్ చేయగలిగితే అట్లాంటిక్ నుంచి పెసిఫిక్లోకి జస్ట్ చాలా తక్కువ టైంలో, లెస్ దెన్ few hours, అంటే 8 గంటల్లో 14 రోజులు ఎక్కడ
8 గంటలు ఎక్కడ? 8 గంటల్లో అట్లాంటిక్ నుంచి పెసిఫిక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనగానే సైంటిస్టులు అందరూ కూర్చొని మనం మొదలెడదామని చెప్పి మొదలు పెట్టారు. ఏంటిది? షార్ట్ కట్. ఏంటిది? వెనకున్న వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు చెప్పడానికి షార్ట్ కట్ అంటే ఏంటిది? థ్యాంక్ యూ. షార్ట్ కట్ని ప్రారంభించడానికి స్టార్ట్ చేసినప్పుడు ఏదన్నా కన్స్ట్రక్షన్ జరిగితే మనందరికీ తెలుసు, పెద్ద కన్స్ట్రక్షన్స్ అప్పుడు ప్రమాదాలు ఇలాంటివి సహజంగా జరుగుతాయి. అలా జరిగిన సందర్భాలు చాలా ఉంటాయి. అదేవిధంగా పనామా కెనాల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు చాలా ప్రమాదాలు జరిగాయి. కానీ చరిత్రలో కని విని ఎరగని రీతిలో చాలా భయంకరమైన మరణాల సంఖ్య పనామా కెనాల్లో మనం చూసాం. సుమారుగా 25,000 మెంబర్స్ చనిపోయారు. అయితే 25,000 మంది కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో చనిపోతే అందులో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి సంఖ్య కేవలం 5,000. అంటే పడి కాళ్ళు ఎరగొట్టుకొని తలకాయకి దెబ్బ తగిలి ఇలా జరిగింది. కానీ 20,000 మంది కన్నా ఎక్కువ మంది చనిపోవడానికి గల కారణం యెల్లో ఫీవర్, అంటే మన భాషలో చెప్పాలంటే మలేరియా. అప్పుడున్న సందర్భంలో ఇది లేట్ 1800స్లో ఎర్లీ 1900స్లో జరిగిన సంఘటన. అప్పుడున్న పరిస్థితిలో మలేరియా మీద అవగాహన లేదు. మలేరియా ఎలా వచ్చుద్ది? దేని ద్వారా? సైంటిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి అప్పుడు తెలియదు మలేరియా దేనికి వచ్చిందో, వాళ్ళకి అప్పుడు తెలియదు. కాబట్టి వారి ప్రయత్నాలు ఏంటంటే ఏదో జరుగుతుంది, వీరు ఫీవర్ రావటం, జ్వరం రావటం, హాస్పిటల్కి వెళ్ళటం, ఇంకా హాస్పిటల్ నుంచి వెనక్కి రాలేదు. ఇలాంటి సందర్భమే మనకు కూడా జరిగింది. ఏంటిదో? అమ్మో, ఎంత ప్రసంగికులందరూ ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా. సో వీరి ప్రాసెస్ ఎలా ఉందంటే ఫీవర్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నారు, ఎవరు తిరిగి రావట్లేదు. హాస్పిటల్ ఇంకే విసుకొచ్చేసింది, లేదు దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి అని చెప్పి చేసిన ప్రయత్నాల్లో ఏదో జరుగుతుంది, మనం కనిపెట్టాలని చేస్తున్న రీసెర్చ్లో వీరికి అర్థమైంది ఏంటంటే కొద్దిమంది, చాలా థియరీస్ ఉన్నాయి దీంట్లో, నేను వాటి కాంట్రవర్సీస్కి వెళ్ళట్లేదు. కానీ నేను అనుకున్న విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతుంది. ఏంటంటే ఒక ఆయనకు వచ్చిన ఆలోచన, భూమిలోంచి ఏవో గ్యాసెస్ రావడం ద్వారా పీల్చుకొని జనాలకి జ్వరం వచ్చి అలా చనిపోతున్నారని ఒకళ్ళు. ఇలాంటి భూమిలోంచి తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి భూమిలో నుంచి బయటికి వస్తున్న చీమలు కొట్టడం ద్వారా జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చనిపోతున్నారని మరి కొందరు. ఇలా అలా 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 అని ఆలోచిస్తుంటే ఒక ఆయనకి ఐడియా వచ్చింది. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ చిన్నప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేది కాదు. మా అమ్మగారికి నాకు ఇష్టమైంది వండి పెట్టడం అంటే చాలా ఇష్టం. నాకేమో చిన్నప్పటి నుంచి స్వీట్లు అంటే మహా ఇష్టం. పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా స్వీట్ తింటాను, మధ్యాహ్నం లంచ్ అయినా స్వీట్ తింటాను, ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ తింటాను, నైట్ డిన్నర్ కూడా స్వీట్ తిని, ఆ తర్వాత అవసరమైతే ఐస్ క్రీమ్, అవసరమైతే కాదు కావాలని ఐస్ క్రీమ్ తిని కూడా పడుకుంటాను. అంత ఇష్టం స్వీట్. అందుకని మా అమ్మగారు స్వీట్లు వండేవాళ్ళు. నాకు బాగా జ్ఞాపకం, చిన్నప్పుడు ఫ్రిడ్జ్ లేదు మా ఇంట్లో. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే స్వీట్లు బాగా ఎక్కువగా వండిన తర్వాత మేము తిన్న తర్వాత ఈ చిన్న కడుపులు నిండిన తర్వాత ఇంకా మిగులుతాయి చూసారా, వాటిని దాచిపెట్టాలి. దాచిపెడితే స్వీట్లు దాచిపెడితే ఏమవుద్ది? వా, థ్యాంక్ యూ. అవును, చీమలే పడతాయి. కానీ చీమల నుంచి దూరంగా పెట్టాలంటే ఏం చేయాలి? మీకు గుర్తుందో లేదో, అంటే మీరందరూ ఫ్రిడ్జుల్లో ఏసీల్లో పుట్టి పెరిగిన వాళ్ళు. కానీ దేవుడి కృప వల్ల మా ఇంట్లో ఏసీ మొన్నటి దాకా లేదు, ఫ్రిడ్జ్ కూడా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. అప్పుడు మా అమ్మగారికి ఒక ఐడియా ఉండేది. ఏంటంటే పెద్ద సైజు ప్లేట్ కానీ, గంగాళం కానీ, లేకపోతే బేసిన్ కానీ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి దాని మధ్యలో గిన్నె పెట్టేవాళ్ళు. దాంట్లో స్వీట్ ఉంది కాబట్టి చీమలేమో వాసన తట్టుకోలేక గబగబా ఎక్కుతాయి కానీ నీళ్ళల్లోకి దిగవు. ఒకవేళ దిగితే ఏమవుద్దో? ఇదే ఐడియా వాళ్ళకి వచ్చింది. ఏమనంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు, చనిపోతున్నారు, లాభం లేదు, చీమలు వ్యాప్తి చెందిస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే హాస్పిటల్ బెడ్స్ అన్నిటికీ ఎన్ని కాళ్ళు ఉంటాయి? హాస్పిటల్ బెడ్కి, ఒక బెడ్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ 4 కాళ్ళకి 4 బకెట్లు తీసుకొచ్చి 4 బకెట్లలో, మీరు అక్కడ ఉన్నట్టే చెప్తున్నారు, 4 బకెట్లో నీళ్లు పోసి దాంట్లో బెడ్ పెడితే చీమలు వ్యాప్తి చెందిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వ్యాప్తి చెందడానికి అవకాశం లేదు. దేనికి? చీమలు బకెట్ మీదకి ఎక్కుతాయి, నీళ్ళలో పడి చనిపోతాయి. సో ఎస్, సక్సెస్ మనం సాధించాం అనుకున్నారు. కానీ జరిగిన విషయం ఏంటంటే మనందరికీ తెలుసు మలేరియా దేని ద్వారా వస్తుందో. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీరు చేస్తున్న పోరాటం, వీరి ఆరాటం, వీరిని బ్రతికించాలని,
వీరికి విడుదల పొందాలని, వీరు విమోచన పొందుకోవాలని, వీరు లాభం పొందుకోవాలని చేసే ప్రయత్నంలో, చీమల్ని చంపే ప్రయత్నంలో మనందరికీ తెలుసు నీళ్లు ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడ ఏమొస్తాయి. ఆ విషయం మీకు తెలుసు కానీ వారికి తెలీదు. వారు ఏం చేశారంటే వీరికి మంచి చేయాలి, వీరు బాగుపడాలి, వీరు చక్కగా ఉండాలి, వీరికి జ్వరం నుంచి బయటపడాలనే ఆశతో, ఆరాటంతో, ఆకలితో చీమల్ని చంపే ప్రయత్నంలో దోమల్ని పెంచి పోషించారు. మన జీవితాల్లో చాలాసార్లు నువ్వు పోరాడాల్సిన విషయాలు నీలోనే ఉన్నాయి, నీ దగ్గరే ఉన్నాయి, కానీ దాని మీద దృష్టి నిలపక చీమల మీద పోరాటం చేసి నీలో ఉన్న దోమల్ని పెంచి పోషించి అది నిన్ను మింగేంత స్థాయిలోకి దోమల్ని తయారు చేస్తున్న వ్యక్తిత్వం మన జీవితాల్లో చాలా మందికి ఉంటుంది. మోషే ఒక తప్పిదం చేశాడు, ఒక హత్య చేశాడు. చిన్న తప్పు కాదు, చిన్న పొరపాటు కాదు. మోషే ఒక మనిషిని హత్య చేయటం ఎంతో భయంకరమైన విషయం. అలాంటి తప్పిదం చేయడానికి అవకాశం లేదు, కానీ మోషే ఒక పొరపాటు చేశాడు. మిద్యానికి వెళ్ళి పారిపోయిన పరిస్థితి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మొట్టమొదటి విషయం, దృష్టి కోల్పోతే తప్పు శత్రువుతో పోరాడుతావు. ఇందాక మనం చదివిన లేదా విన్న సంఘటనలో వీరి యొక్క ఫోకస్ దేని మీద ఉందంటే చీమల మీద ఉంది. కానీ వీరు చేయాల్సిన పోరాటం ఎవరితో? దోమలతో. కానీ వీరు చేసిన పోరాటం చీమలు అవ్వడం వల్ల, తప్పు శత్రువుతో పోరాటం వల్ల, తప్పైన దానితో పోరాటం వల్ల, రాంగ్ డెస్టినేషన్ పెట్టుకోవడం ద్వారా, సరైన దాని మీద దృష్టి నిలుపుకోకపోవడం ద్వారా అసలు దాన్ని పోగొట్టుకొని అనవసరమైన వాటిని కొని తెచ్చుకున్నారు. దృష్టి కోల్పోతే తప్పు శత్రువుతో పోరాడుతావు. అపవాదికి నువ్వు ఎప్పుడైతే చోటిస్తావో నీ జీవితంలో ఒక తప్పిదం చేయడం ద్వారా నువ్వు దేనికి పనికిరావు, నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ సాధించలేవు అంటూ పదే 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 నీతో మాట్లాడుతున్న సందర్భాలు అనేకం. అందుకనే అపవాది మాట వింటూ నీలో ఉన్న తప్పిదాన్ని విడిచిపెట్టవు. కానీ లోకంలో ఎవరో ఏదో అన్నారు, ఏదో నీతో అన్నారు, బిగ్గరగా అన్నారు, మెల్లగా అన్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు. వాటి మీద దృష్టి నిలిపి నిన్ను నువ్వు ఊబిలోకి కూరుకుపోయే పరిస్థితిని తెచ్చుకుంటున్నావు. అపవాది నీ దృష్టి మరల్చడం ద్వారా నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాడు. అపవాది దేవుడు నీకు నిర్దేశించిన లేకపోతే నీకు అనుగ్రహించిన సరైన దాన్ని విడిచిపెట్టే రీతిగా అపవాది చేసే ప్రయత్నాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. అవి పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, కానీ వాడి టార్గెట్ ఒక్కడే, నిన్ను లో సెల్ఫ్ ఎస్టీమ్లో పడేయడం ద్వారా, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదని నీ మీద ముద్ర వేయడం ద్వారా ఏది సాధించకుండా చేసే ప్రయత్నం. ఇక్కడ మిద్యానులో మోషే ఉన్నాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. మీరు అంతకుముందు ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ చదువుతున్నప్పుడు ఒకంత విచిత్రంగానే అనిపించింది. మోషే ఒకసారి చూద్దామా, 2వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో, ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, ఒక హెబ్రీయుణ్ణి ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు, ఇప్పుడు మోషే 12వ వచనం ఏం చేశాడు మోషే? అదొకసారి గట్టిగా చెప్పండి. మోషే ఏం చేశాడు? అటు ఇటు చూచి, ఏంటి, ఎవరు లేరు కాబట్టి ఏం చేశాడు? ఆ ఐగుప్తీయుని చంపి చాలు. ఇక్కడ మోషే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మనలాగే తప్పు చేసే ముందు ఎవరు చూడకుండా ఉండేలా చూసుకున్నాడు. 12వ వచనంలో అదే ఉంది, మోషే అటు ఇటు చూచి ఎవరు లేరు కాబట్టి వాడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అయితే ఇందాక మనం చదివిన వచనంలో ఫరో మోషేను చంపచూచెను అంటే ఫరో మోషేను చంపడానికి వచ్చాడు. దేనికి? ఈ హత్య చేశాడు కాబట్టి. కానీ మోషే ఎంత కాషియస్గా ఉన్నాడు, నన్నెవ్వరు చూడట్లేదు, నేను జాగ్రత్తగా ఉన్నానని అటు ఇటు చూశాడు, అని చంపాడు, ఇసుకలో పెట్టాడు. ఇక్కడ మీకు అర్థమైతే నాతో పాటు మీరు కూడా ఆనందిస్తారు. ఏంటంటే మోషే ఎవరు లేరని కన్ఫామ్ చేసుకున్నాకే చంపాడు. మనలో చాలామంది లాగా
ఎవరు చూడట్లేదు కాబట్టి ఏదైనా చేయొచ్చు. ఎవరన్నా ఉంటే కొద్దిసేపు ఆగటం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేయడం. మోషే చేసిన పద్ధతి కూడా అలా ఉంది. కాకపోతే మీరు చెప్పండి ఆన్సరు, మోషే ఐగుప్తుని చంపాడన్న విషయం ఫరోకి ఎవరు చెప్పారు? అయ్యో, ఇది ఎప్పుడు ఆలోచించలేదండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాం అనమాకండి. దీంట్లో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. మ్యాథ్స్లో మనం తెలుసు ప్రాబబిలిటీస్ అంటాం కదా, రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, అటు ఇటు చూసి ఐగుప్తుని కొట్టాడు కదా, వాడన్నా ఇసుకలోంచి పునరుద్ధానం పొందుకొని వెళ్ళి, ఏం నవ్వుతున్నారు, లెగడా? ఛాన్స్ లేదా? నిజంగానే చంపి పాత పెట్టాడు, ఓకే వెరీ గుడ్, రూల్డ్ అవుట్ అయిపోయింది. అంటే చచ్చిపోయినోడు చెప్పలా, ఇంకొక ఛాన్స్ ఉంది. ఎవరు అంటే హెబ్రీడ్ అన్నారు, కానీ నేనేం చెప్పాలనుకుంటానంటే మావోడు. ఎందుకంటే మోషే అక్కడ పోరాటం చేయడానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, నా ప్రజలు నలిగిపోతున్నారు, నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నా ప్రజలు సమస్యలో ఉన్నారు, నా ప్రజలు శ్రమలో ఉన్నారని మోషేకి అర్థమైంది. అందుకని తన కోసం నిలబడడానికి వెళ్ళాడు మోషే. సో మావోడు, నా ఫ్రెండు, నా బెస్ట్ ఫ్రెండు, నా క్లోజ్ ఫ్రెండ్ అనుకొని వెళ్ళిన వాడు వెళ్ళి ఫరోకి డైరెక్ట్గా చెప్పాడో లేదో నాకు తెలియదు, పక్కనోడికి చెప్తే వాడు వెళ్ళి చెప్పి ఉండొచ్చు. ఏది జరిగినా సరే తనకి సహాయం చేయబడిన, లేకపోతే ఎవరికైతే మోషే సహాయం చేశాడో వాడే మోషేకి గుంటలు తవ్వాడు. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా? మనం హెల్ప్ చేసిన ఫ్రెండ్సే మన వెనకాల గుంటలు తవ్విన సందర్భాలు గుర్తొస్తున్నాయా? మోషే మిద్యానులో బావి దగ్గర కూర్చొని, నువ్వు నేను గనక అయితే ఖచ్చితంగా అక్కడ కూర్చొని, వరు ఎంత దుర్మార్గులరా మీరు, మీకోసం నేను నిలబడితే నాకే గుంటలు తెస్తారా, మీకోసం నేను పోరాటం చేస్తే నా మీదే ఇంత నిందలు వేసి మీరందరూ హాయిగా ఐగుప్తులో ఉన్నారు, నేనేం మటుకు వచ్చి మిద్యాన్లో ఈ బావి దగ్గర కాపలా కాయాల్సి వచ్చింది. ఎంత దారుణమైన స్థితో! మన చేత సహాయం పొందుకున్నవారు, మన చేత మేలు పొందుకున్నవారు, వారు ఒకవేళ నీకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనం ఎదుర్కొనే పెయిన్, ఆ నొప్పి ఎవరు పోడ్చలేంది. చాలాసార్లు యవన ప్రాయంలో ఉన్నప్పుడు మనకి ఎక్కువ సార్లు అనిపించే, లేకపోతే ఎదురయ్యే సందర్భం ఏంటంటే, నా ఫ్రెండు, మా వాడు, మా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండు, నా క్లోజ్ ఫ్రెండు అంటూ వాడిని నెత్తినేసుకొని ఊరేగిస్తున్నప్పుడు ఒక్కసారిగా వాడికి ఏదో అవకాశం దొరకంగానే నిన్ను వదిలిపెట్టి అటు వెళ్ళిపోయినప్పుడు కలిగే వేదన, బాధ. యు ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. నేను ఇంకా పనికిరాను, ఇంత మంచి ఫ్రెండు మావోడే అనుకున్నాను, నాతోనే ఉన్నాడు అనుకున్నాను, నేను వాడు ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే తిండి, ఒకటే ఆలోచన. కానీ వారికి అవకాశాలు వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మోషే అంతకన్నా దారుణమైన స్టేజ్లో ఉన్నాడు. ఎందుకంటే ఫరో చంప చూచాడు మోషేని, తనకి లైఫ్ లేని పరిస్థితి. అంత దారుణమైన స్థితిలోకి మోషే వెళ్ళాడు. కానీ అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు వారి గురించి ఆలోచించాడో లేదో నాకైతే తెలియదు, కానీ మోషే మిద్యానులోకి వచ్చింది చావడానికి కాదు, నిశ్చయంగా సిద్ధపడ్డానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి తర్వాత జరిగిన సందర్భం తెలుసు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ మోషే మిద్యానులో ఉన్న సంవత్సరాలు సుమారుగా 40 years. ఆ 40 సంవత్సరాల్లో మోషే వచ్చి, నేను వాడికి సహాయం చేస్తే నన్ను చంపేపోయాడు, నేను వాడికి సహాయం చేస్తే నాకు ఇబ్బంది పెట్టబోయాడు, నేను వాడికి సహాయం చేస్తే, అంటే మోషే తను ఉన్న పరిస్థితిలో ఏదో ఎవడో చేశాడు, ఎవరో అన్నారు, ఎవరో చెప్పుకున్నారు, ఎవరో మాట్లాడుకున్నారు అనే పరిస్థితిలో ఆ డబ్బాలో ఇరుక్కుపోలేదు. కానీ దేవుడు నన్ను ఇక్కడికి నడిపించింది మిద్యానులోకి వచ్చి సనగడానికి కాదు, గొనగడానికి కాదు, బాధపడడానికి కాదు, ఏడుపడానికి కాదు, కానీ దేవుడు నన్ను సిద్ధపరచడానికి మిద్యానులో నిలిపాడన్న నిశ్చయత మోషేలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న పరిస్థితి మిద్యాను స్టేజ్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, అందరు మోసం చేశారు, అందరు ఇబ్బంది పెట్టారు, నేను లెగలేనేమో, నేను బయటికి రాలేనేమో, నేను కోలుకోలేనేమో, నా వల్ల కాదేమో, నాకు ఇంకా అవకాశం లేదేమో, నేను ఇక్కడతో ఆగిపోతున్నాను, నాకు భవిష్యత్తు పోతుంది, నాకు ఇంకా ఫ్యూచర్ లేదు అని ఒక అల్పమైన దానికోసం బాధపడుతున్నట్లయితే, ఇదిగో మోషే ఒక హత్యను చేసి మిద్యానులో ఉన్నాడు, మోషే ఒక పెద్ద తప్పిదం చేసి మిద్యానులో ఉన్నాడు. కానీ నా దేవుడు హత్య చేసిన వాడిని విడిచిపెట్టలేదు, కానీ వాడిని పట్టుకొని ఒక గొప్ప సమూహాన్ని నడిపించిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు చేసిన తప్పిదాన్ని నిశ్చయంగా విమోచించి నీకు జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన.
ఎలాంటి పొరపాట్ల మధ్యలో, ఎలాంటి తప్పిదాల మధ్యలో కోలుకోలేక సతమతం అవుతున్న ఆ లో పాయింట్స్లో కనుక నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిశ్చయంగా మనతోనే మాట్లాడుతున్నాడు. సమయం చాలా వేగంగా గతిస్తుంది. మీరు ఎంత చెప్పినా వినేటట్టే ఉన్నారు, కానీ ముగింపులోకి నేను తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మన దృష్టి ఇందాక నేను చెప్పినట్టుగా చీమల మీద పోరాటం చేసి దోమల్ని పెంచి పోషించి మనకి జీవం లేకుండా చేసుకుంటున్నాం. మిద్యానులో నువ్వు ఉన్నది సనగడానికి కాదు, దేవుడు నిన్ను మిద్యానులో ఉంచింది. ఇందాక సిస్టర్ సాక్ష్యం చెప్పారు కదా, మిద్యాను అనుభవమే. ఏమీ అర్థం కాలేదు, అంతా కోల్పోయిన స్థితి. కానీ నా దేవుడు అక్కడ విడిచిపెట్టిన వాడు కాదు, అక్కడి నుంచి పైకి లేవనెత్తాడని చెప్పిన సాక్ష్యం ఉందే. నిశ్చయంగా మిద్యాను లాంటి అనుభవం నీ జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే అక్కడితో అయిపోలేదు. మిద్యాను తర్వాత దేవుడు నిన్నొక నాయకుడిగా, సమూహాన్ని నడిపించే వ్యక్తిగా, ఆయన సాధనంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి 2 చేతులు ఎత్తి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు చాలా విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. అందులో యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారుగా, నేను చెప్పేది మీకు అర్థం అవుద్ది. యవనస్తులు చాలా యాక్టివ్గా ఉంటారు, అయితే నిద్ర లేచినప్పుడు కాదు. ఏంటి ఆ మాటకు అంతమంది నవ్వారు? ఎలా ఉంటుందంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మనలో ఉన్నదాన్ని మనం విడిచిపెట్టాం, కానీ మన మీద ఎవరో నింద వేయటం ద్వారా, లేకపోతే మన మీద ఇతరులకి చెప్పడం ద్వారా నువ్వు ప్రచారం పొందుకున్నావు. ఇప్పటిదాకా మొన్నటిదాకా జరిగిందిగా పోటాపోటీగా ప్రచారాలు. అలాగా మన మీద ఏదో నెపం మోపి నింద మోపడం ద్వారా ఎవరో ఏదో అనుకుంటున్నారన్న భావన ఎక్కువగా ఉన్నప్పుడు మనలో ఉన్నదాన్ని తీసుకునే, లేకపోతే మనం చేసిన తప్పిదం మీద ఫోకస్ తగ్గిపోతుంది. వీ హ్యావ్ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం కడుక్కునే ఒక అనుభవాన్ని పోగొట్టుకొని ఎవరో అన్నారని దాని మీద పోరాటం చేసే ప్రయత్నాలు చాలాసార్లు మనం చేస్తాం. నాకు బాగా జ్ఞాపకం, నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు హైదరాబాద్లో మా రూమ్మేట్స్, దేవుడి దయ వల్ల నాకు ఎప్పుడు ఆ అలవాటు లేదు, కానీ అలవాటు ఉన్న వాళ్ళతో ఉండాల్సి వచ్చింది. కానీ చేసేది ఏముంది, రూమ్మేట్స్ అన్నప్పుడు చాలా రకాలుగా ఉంటారు. మీరు ఎవరైనా హాస్టల్లో ఉన్న అనుభవం ఉంటే మీకు తెలుసుద్ది. రూమ్మేట్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కొద్దిమంది పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి వెళ్తారు. ఇంకొద్దిమంది ఉంటారు పొద్దున్నే లెగకుండా, కాలేజ్ టైము 9ంటికి అనుకోండి, ఎన్నింటికి లెగుస్తారు? వామ్మో, ఎంతమంది ఉన్నారా? అదే ఫ్రెండ్స్, మీరు కాదండి, మీరు మంచోళ్ళు. కాలేజ్ 9ంటికంటే కాలేజ్కి వెళ్ళడానికి 5 minutes జర్నీ. నేను లేచి రెడీ అవ్వడానికి ఒక 30 seconds నుంచి 1 minute అంటే ఇంత యాక్యురసీ ఉంటుంది క్యాలిక్యులేషన్లో. అందుకని కరెక్ట్గా 6 నిమిషాల ముందు లెగటం, గబగబా స్నానం లేదు, ఏం లేదు. ఆ షెల్ఫ్లో ఉంటుంది సీసా, ఏంటిదో తీసి స్ప్రే చేసుకొని గబగబా బట్టలు వేసుకొని బండో నడిచో బస్సో లారీయో ఏదో ఒకటి ఎక్కి కాలేజీకి వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళని అడగండి, లేకపోతే పెద్దవాళ్ళని అడగండి. లేదు, మీకే దేవుడు మంచి స్మెల్లింగ్ సెన్స్ ఇస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఏంటంటే పెర్ఫ్యూమ్ అనేది, సువాసన ఇచ్చేది ఏదైనా సరే, మనము స్నానం చేసి, అంటే మనలో ఉన్న మలినాన్ని, అంటే ఆ స్వెట్ని లేకపోతే ఇతర అన్క్లీన్, శుద్ధి లేని దాన్ని తొలగించుకున్న తర్వాత మన మీద ఆ సెంటు కొట్టుకోవడం ద్వారా మంచి సువాసన మన దగ్గర నుంచి వచ్చుద్ది. దీంట్లో సైన్స్ ఏం లేదు. కాకపోతే మీలో వాసన చూడగలిగిన శక్తి ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుద్ది, స్నానం చేయకోకుండా మీ మీద ఆ సెంటో పర్ఫ్యూమో కొట్టుకోవడం ద్వారా నీ మీద ఉన్న గబ్బు, నువ్వు కొట్టుకుంటున్న మంచిది, రెండు కలిపి దరిద్ర వాసన వచ్చుద్ది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఇట్స్ ఎ రియాలిటీ. చాలాసార్లు నేను చెప్పిన రీతిగా నీలో ఉన్నదాన్ని కడుక్కోవు, నీలో ఉన్నదాన్ని క్లీన్ చేసుకోవు, కానీ ఇతరులు ఏదో అన్నారన్న విషయాల్లో అవి కవర్ చేసుకున్న ప్రయత్నంలో ఇవన్నీ కప్పుకుంటున్నావు. చూసావా? నిశ్చయంగా నా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేస్తున్న ఆరాధన, వర్షిప్, చేతులెత్తి స్తుతించడమో, నమ్మకంగా సన్నిధికి రావటమో, పాటలు పాడటమో, వాక్యం చెప్పడమో, ఇతర పనులు చేయటమో, అవేంటో నాకు తెలియదు, కానీ నీలో ఉన్నదాన్ని కడుక్కోకుండా ఇవన్నీ చేయడం ద్వారా నిశ్చయంగా నా యేసయ్య సన్నిధికి నువ్వు సువాసనని ఇవ్వట్లేదు. Your worship should bring fragrance to my God's presence.
నీ ఆరాధన, నువ్వు చేస్తున్న క్రియ నా దేవుని పాదాల దగ్గరికి సువాసనగా వెళ్ళాలి. కానీ మనలో ఉన్న దాన్ని కడుక్కోము. ఇది కవర్ చేసుకునే ప్రయత్నంలో అనేకమైన విషయాలు నింపుకోవడం ద్వారా నా దేవుని సన్నిధిలోకి సువాసన ఇచ్చే వ్యక్తులంగా మనం వెళ్ళట్లేదు. We have to first focus inwards. మనలో ఉన్నదాన్ని కడుక్కోవడం అన్నిటికన్నా ప్రాముఖ్యం. మోషే మిద్యానులో ఉన్నాడు. నాకు తెలిసి దేవుడు మిద్యానులో మోషే నిలిపింది తనని సిద్ధం చేయడానికి, సిద్ధపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎలాంటి స్థితిగతుల మధ్యలో దేవుని సన్నిధిలో తప్పిదాలని, పొరపాట్లని చేసి నేను ఎప్పటికీ సాధించలేను, నేను ఎప్పటికీ బయటపడలేను, నేను ఎప్పటికీ బాగుపడలేను, నేను ఇది సాధించలేనని పడిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు నిశ్చయంగా నీకు ఇస్తున్న భరోసా ఏంటో తెలుసా? నీవు మిద్యానులో ఉంది చావడానికి కాదు, సిద్ధపడ్డానికి. హల్లెలూయా. ఎలాంటి మిద్యాను అనుభవంలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి మిద్యాను అనుభవంలో కొట్టుమిట్టాడుతున్నావో నాకు తెలియదు. కానీ నిశ్చయంగా దేవుని సన్నిధిలో మోషే ఏ రీతిగా సిద్ధపడ్డాడో ప్రత్యక్షతను పొందుకున్నాడు. రెండో విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్తాను, సమయం 5 minutes ఉంది కనుక. దృష్టి కలిగి ఉంటే ప్రత్యక్షత దొరుకుతుంది. ఒకసారి నాతో పాటు చెప్తారన్నమాట, దృష్టి కలిగి ఉంటే ప్రత్యక్షత దొరుకుతుంది. You need to have focus, then you will see God and His presence. రెండవ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చిన తర్వాత మనం చూసిన సందర్భం అది. మూడవ అధ్యాయం ప్రారంభం. అంటే ఈ 3rd chapterలో ఒక విషయం జరిగింది. ఏంటంటే మోషే మిద్యాను యాజకుడైన ఈత్రో తన మామ మందని మేపుచు అరణ్యం అవతలికి తీసుకొని దేవుని పర్వతమైన హోరేబ్ దగ్గరికి వచ్చాడు. మోషే మిద్యాన్లోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా మర్డరర్గా వచ్చాడు, ఇప్పుడు మ్యారీడ్ మ్యాన్గా మారాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రమోషన్. మీరు ఆలోచించండి, మోషే అన్స్టేబుల్ సిచ్యువేషన్లో ఇంకా అయిపోయింది, నా వల్ల కాదు అనుకున్న పరిస్థితిలో పారిపోయి వచ్చాడు ఒక తప్పు చేయడం ద్వారా. తన జీవితంలో ద మోస్ట్ లోయెస్ట్ పాయింట్లో ఉన్నాడు. అక్కడ ఉన్న మోషే దేవుడు కృప చూపించాడు, వివాహం జరిగింది. అంటే తప్పిదాని నుంచి విడుదల పొందుకున్నాడు, మ్యారేజ్ అయింది. ఆ తర్వాత 22వ వచనంలో ఉంటుంది 2వ అధ్యాయం, పిల్లలు కూడా పుట్టారు. జీవితంలో ఏం కావాలి? తప్పిదాల నుంచి విమోచన, వివాహం, మ్యారేజు. ఆ తర్వాత చివరిది మూడవ అధ్యాయం మొదటి భాగంలో హోరేబ్ పర్వతం దగ్గరికి ఎలా వచ్చాడు? మందను మేపుకొని వచ్చాడు. గొర్రెలు మేపుకొచ్చాడు అంటే బాగోదు. క్యాటిల్ రేరింగ్ బిజినెస్, అంటే బిజినెస్లో ఉన్నాడు మోషే. మనిషికి కావాల్సింది ఏంటంటే దేవుడి దగ్గర విమోచన, పెళ్ళి, పిల్లలు, లైఫ్లో సెటిల్మెంట్, మంచి జాబ్ లేదా మంచి బిజినెస్లో సెటిల్ అయ్యాడు మోషే. అక్కడ సెటిల్ అయ్యాడు. కానీ అక్కడే తన జీవితంలో ఒక ఉన్నతమైన మలుపు దిశగా దేవుడు నడిపించాడు. మోషే అన్నిట్లో లైఫ్లో సెటిల్ అయ్యాడు అనుకున్నాం, ఏదో పొరపాటు చేశాను, దేవుడు నన్ను ఎంత గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ, టైం లేదయ్యా. మోషే తన సమస్యల్లో నుంచి విడుదల పొందుకోవటమే కాకుండా ఉన్నతమైన శిఖరాలు ఎక్కడం ప్రారంభించాడు. మంచి బిజినెస్లో సెటిల్ అయ్యాడు. కానీ అక్కడితో అయిపోలేదు. మోషేకున్న అలవాటు ఏంటంటే దృష్టి కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ ఎ ఫోకస్. తన దృష్టి కలిగి ఉన్నాడు కనుక దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. మోషే అక్కడికి వెళ్ళడం ద్వారా దేవుని కృపను పొందుకున్న వ్యక్తిగా అక్కడ మారాడు. మన జీవితాల్లో చాలాసార్లు ఒక తప్పిదము లేకపోతే ఒక పొరపాటు ఇందాక నేను జ్ఞాపకం చేసినట్టుగా జరగడం ద్వారా అయిపోయింది నా జీవితం, ఇక్కడతో క్లోజ్, ఇక్కడ నుంచి నేను బయటపడలేను, నేను దీన్ని అధిగమించడం అసాధ్యం అని అనుకునే పరిస్థితులు మనలో అందరికీ సహజంగా జరిగే సందర్భాలు. నా జీవితంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి సాక్ష్యం ఇప్పుడు చెప్పే సమయం కాదు, కానీ దేవుడి చిత్తమైతే మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ మోషే జీవితంలో ఒక తప్పిదం జరిగింది, ఒక పొరపాటు జరిగింది. గాడ్ ఈజ్ బ్రేకింగ్ హిమ్ టు మోల్డ్ హిమ్. దేవుడు తనకి ఎదురయ్యే పరిస్థితులు తన్ని మలచడానికి, ఒక రూపాన్ని, స్వారూప్యతను ఇవ్వడానికి మోషేని దేవుడు నియమించాడు. స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే మీలో అందరికి తెలిసి ఉంటుంది, మీరు అందరూ బాగా చదువుకున్న పిల్లల్లాగా ఉన్నారు. గోల్ఫ్ అని ఒక ఆట ఆడతారు, తెలుసా? అంతేనా ఆడేది? నిజంగా చెప్తున్నాను, ఆ ఆటకో దండం. నిజంగా టైం వేస్ట్ ఆటలాగా ఉంటుంది. అమెరికాలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు గోల్ఫ్ వెళ్ళి ఆడదామంటే నీకు దండం రా బాబు, బాల్ని కొడతారు, దానికోసం ఆటో ఎక్కి వెళ్తారు. అదేలేండి కార్టు.
ఆటో ఎక్కి వెళ్తారు, ఆ బాల్ ఎత్తుక్కుంటారు, మళ్ళీ కొడతారు, అది తీసుకెళ్ళి చిన్న కన్నం చూసి దాంట్లో వేస్తారు. దీనికోసం ఇన్ని గంటలు టైం వేస్ట్. అదో ఆటకో దండం, మీకో దండం, నేను ఎప్పుడు రానరా బాబు. కానీ ఈ గోల్ఫ్ ఆటని చూసినప్పుడు ఫ్రెండ్స్ చెప్పిన విషయం గురించి, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు యాక్సిడెంటల్గా తెలుసుకుంటాం. ఎలాగా యాక్సిడెంటల్గా అంటే అనుకోకుండా మనం నియమించిన లేకపోతే ప్రారంభించిన ప్రక్రియ అది కాదు, బట్ వీ ఎండ్ అప్ నోయింగ్ సంథింగ్ డిఫరెంట్. సో ఈ గోల్ఫ్ ఆడేటప్పుడు 1930s కన్నా ముందు మీరు స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఒక బ్లాక్ కలర్ బాల్ లాగా చూసారా, ఆ బాలుతో గోల్ఫ్ ఆడేవాళ్ళు. ఈ ఆట గోల్ఫ్తో ఎలా ఆ స్టిక్ పట్టుకొని దాన్ని కొట్టడం, దాని వెనకాల ఆడటం, దాన్ని కొట్టడం, దాని వెనకాల ఆడటం, అది కదా ప్రాసెస్. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఆడేవాళ్ళు ఈ ఆట. సో ఆ బాల్స్ చాలా ఎక్స్పెన్సివ్, కొట్టే కొద్ది బాల్ వెళ్తుంది. సో ఆ ప్రాసెస్లో ఏమవుద్దంటే, ఎప్పుడన్నా మీరు ఇంట్లో అలవాటేగా దేన్నో దాన్ని కొట్టడం, కోపం వచ్చినప్పుడల్లా కొడితే ఏమవుద్ది? ఉదాహరణకి స్టీల్ బిందె ఉంది, మీకు కోపం వచ్చింది, ఇంటికి వచ్చారు, మగపిల్లలు చెప్పండి, ఇంట్లో అప్పుడే క్రికెట్ ఆడి వచ్చారు, బిందె అక్కడే ఉంది, మీ మమ్మీ ఏదో తిట్టంగానే ఏం చేస్తారు? ఆ బ్యాట్ తీసుకొని, చాలా మంది ఉన్నారు కానీ ఎవరు చెప్పట్లా, బిందెను కొట్టంగానే ఏమవుద్ది? బిందెకి అమ్మయ్య చాలు, ఇదొక్కటే అయిపోయింది నా ప్రసంగం. బిందెను కొడితే సొట్టపడుద్ది. సేమ్ ఇలానే గోల్ఫ్ ఆడేటప్పుడు ఆ బాల్కి ప్రతిసారి కొట్టినప్పుడు ఒక చిన్న చెప్పండి సొట్ట పడుతుంది. ఏం పడుతుంది? కొట్టినప్పుడల్లా అచ్చి ఇది ఆటకు పనికి రాదని పక్కన పడేసేవాళ్ళు. కొట్టడం, దానికి సొట్టపట్టడం, పక్కన పడేయటం, కొట్టడం, సొట్టపట్టడం, పక్కన పడేయటం. అయితే ఒక ఆయనకి నాలాగా ఇంట్రెస్ట్ లేదు కానీ చాలా ఖర్చుతో కూడిన ఆట కదా అని ఒక ఆయనకి బుద్ధి పుట్టింది. ఏమనంటే, అరే అలా నన్ను బాల్స్ కొట్టంగానే తీసుకొచ్చి పక్కన పడేస్తున్నారు, నాకేమో గోల్ఫ్ ఆడాలని కోరికగా ఉంది, నేనేమో బాల్స్ కొనలేను, చాలా కాస్ట్లీ గేమ్, ఇన్ని బాల్స్ నేను ఎక్కడ కొనేదని చెప్పి ఆ సొట్టబడి పక్కన పడేశారు. చూసారా, దేనికి పనికి రావని. ఆ పనికి రావనుకున్న బంతుల్ని తీసుకొచ్చి ఈయన ఆడటం స్టార్ట్ చేశాడు, తెలివిగల్లోడు. వాళ్ళేమో ఈ బాల్ పనికిరాదని పక్కన పడేశారు, దీనికి సొట్టబడింది, ఇది ఉపయోగం లేదు, దేనికి పనికిరాదని పక్కన పడేస్తే ఈయనెళ్ళి ఆ బంతులు ఏరుకొని వచ్చి దాంతో ఆడటం స్టార్ట్ చేశాడు. ఆడుతున్నప్పుడు ఎప్పుడు ఎవరు ఎరగని రీతిగా ఒక వింత జరిగింది. ఏంటంటే, ఇందాక పిక్చర్లో చూపించండి ఒకసారి, ఆ పిక్చర్లో ఉన్న బాల్ని కొడుతుంటే సొట్టలు పడుతుంది చూసారా, ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఏంటి కొత్త బాలుతో ఆడిన దానికన్నా సొట్టబడిన బంతితో ఆడితే ఏదో డిఫరెన్స్ జరుగుతుందని పదే దాంతో ఆడటం ద్వారా అర్థమైంది ఏంటంటే, సొట్టపడిన బంతి ఎక్కువ దూరం, ఎక్కువ వేగం, ఎక్కువ సేపు, ఎక్కువ ఎత్తు వెళ్తుందంట. ఏంటి? సొట్టపడింది ఎక్కువ దూరం, ఎక్కువ వేగం, ఎక్కువ సేపు, ఎక్కువ ఏదో ఉంది దీంట్లో అని ప్రారంభించి, ఇమేజ్లో ఇటుపక్క ఉంది చూసారా బాల్, ఇంకొకటి వైట్ బాల్, ఇప్పుడు గోల్ఫ్ ఆడుతున్న బాల్ అదే, దాని నిండా ఒంటి నిండా సొట్టలు పెట్టారు. ఇప్పుడు ఒకప్పుడేమో సొట్టలు లేవు, సొట్ట పడినప్పుడు దాన్ని తీసుకు పనికిరాదని పక్కన పడేస్తే, ఒక ఆయన యాక్సిడెంటల్గా ఆడినప్పుడు ఇది ఎక్కువ దూరం, ఎక్కువ వేగం, ఎక్కువసేపు, ఎక్కువ ఎత్తు వెళ్తుందని అర్థమయ్యి బాల్ని తయారు చేయడమే దాని నిండా సొట్టలు పెట్టి తయారు చేశారు. నిశ్చయంగా నా దేవుని సన్నిధిలో నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట, నీకు ఒక దెబ్బ తగిలిందా, రెండో దెబ్బ తగిలిందా, ఈ లోకమంతా నువ్వు దేనికి పనికిరావని పక్కన పాడేశాడా? 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య సిలువలో మరణించాడు. మరణించడమే కాదు, ఆ మరణంలో ఉన్న శక్తిని సొట్టపడిన వారికైనా నీకు, నాకు, మనందరికీ గొప్ప శక్తిని అనుగ్రహించాడు. అనుగ్రహించి విడిచిపెట్టిన దేవుడు కాదు. నీకు సొట్టపడిందంటే కారణం ఏంటో తెలుసా? ఎక్కువ దూరం వెళ్ళడానికి. నీకు సొట్టపడిందంటే కారణం ఏంటో తెలుసా? ఎక్కువ వేగం వెళ్ళడానికి. నీకు సొట్టపడిందంటే కారణం ఏంటో తెలుసా? ఎక్కువ ఎత్తు వెళ్ళడానికి, ఎక్కువ వేగం వెళ్ళడానికి. నీ జీవితంలో నువ్వు పొందుకున్న వైఫల్యం నిన్ను మరింత ఉన్నతమైన స్థాయిలోకి నడిపించడానికి వాడుకోబోతున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో సొట్టపడింది, నేను పనికిరాను, నేను బయటపడలేను, నా వల్ల కాదు అని ఏడుస్తున్న ప్రతి ఒక్క యవనస్తుడికి నా దేవుడు చేస్తున్న గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు సొట్టపడ్డావు, దేనికి పనికిరావు, అందరూ చూసి నవ్వుతున్న, అవహేళన చేస్తున్న పరిస్థితి నీకున్నట్లయితే నిశ్చయంగా నీలాంటి వారి కోసమే నా యేసయ్య సిలువలో మరణించాడు. హల్లెలూయా. నీలాంటి వారి కోసమే ఆయన మరణాన్ని జయించాడు, ఆయన పునరుద్ధానం పొందుకున్నాడు, తిరిగి రాబోతున్నాడు. ఎవరి కోసమో తెలుసా? నీలా నాలా సొట్టబడి లోకంలో పనికి రాము అనుకున్న వారి కోసం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. నా దేవుడు సొట్టబడిన వారిని, విఫలమైన వారిని, వైఫల్యం చెందిన వారిని పట్టుకొని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే అది ఎలా సాధ్యమవుతుందో తెలుసా? మోషే అక్కడికి వెళ్ళాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పొద మండుతూ కనపడుతుంది. టైం ఇంకా ఉంటే బాగుండేది, కానీ నేను చాలా వేగంగా చెప్తున్నాను. దృష్టి నిలిపి వినే ప్రయత్నం చేయండి. ఆ పొద మండుతున్న పొగలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. మోషేకి ఆ క్యూరియాసిటీ పెరిగి ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. అందులోంచి ఏదో వస్తుందంటే అప్పుడు ఒక వాయిస్ వినపడుతుంది. ఏమనంటే, మోషే, యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద హోలీ ప్లేస్. నువ్వు పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. ముందు నీ పాదరక్షలు, చెప్పులు తీసేసి నిలబడ్డాడు. దెర్ ఈస్ ఎ పోస్చర్. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన తప్పిదము, లేకపోతే నువ్వు ఎదుర్కొన్న ఇబ్బంది, నీ జీవితంలో అట్టడుగు భాగంలో పడిపోయే పరిస్థితి ఎలా ఎదుర్కొన్నావు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఆ పడిపోయిన స్థితిలో నుంచి దేవునితో అనుసంధానం అవ్వడానికి గల ఆ మాధ్యమం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. నాకు పెద్ద విమానాలు ఎక్కిన అలవాటు ఎప్పుడు లేదు. దేవుడి కృప వల్ల బస్సే నేను సొంతగా ఎక్కిన అలవాటు లేదు. కానీ విమానాలకి ఎక్కే కృపను దేవుడు ఇచ్చాడు. అనేక సార్లు ఇండియా, అమెరికా తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అది ప్రాముఖ్యం కాదు, కానీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు మీరందరూ మంచోళ్ళు. ఈరోజు యూట్యూబ్ ఉంది కాబట్టి ఏం జరుగుతుంది, ఎలా చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్లైట్ ఎక్కాను. ఓ ఆయన ఫ్లైట్ ఎక్కితే మా ప్రాణానికి వచ్చింది అన్నట్టుగా నాకు ఏం తెలియని టైంలో విమానం ఎక్కినప్పుడు, ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ట్యాప్స్ ఉంటాయి, పంపులు. చేయి కడుక్కోవడం, వాష్రూమ్కి వెళ్ళి వచ్చిందో చేయి కడుక్కోవడం మంచి అలవాటు, కడుక్కోండి. వాష్రూమ్కి వెళ్ళంగానే అక్కడ కడుక్కుందామని వెళ్తే నీళ్లు రావట్లేదు. తిప్పుదామంటే అటు ఇటు ఏమి, ట్యాప్ అంటే తిప్పాలి కదండి. నేను చిన్నప్పటి నుండి తెలుసుకుంది, మేము ఏదో పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళం. ట్యాప్ అంటే తిప్పాలి, తిప్పితేనే నీళ్ళు వస్తాయి. అక్కడ చూస్తేనే ఏమి ఉండవు, ఉత్త ట్యాపే ఉంటుంది. అందుకని మనం చాలా చాలా తెలియగలం. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగాలంటే మనకు మొహమాటం ఎక్కువ. అందుకని ఏం చేస్తాం, నేను కూడా అలానే ఉంచొని పాట పాడుకుంటున్నట్టుగా ఫోన్ చూసుకున్నట్టు చేస్తుంటే ఈలోపు ఇంకొక ఆయన బయటకు వచ్చాడు. ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేయి పెట్టాడు. అమ్మో, మీరందరు సిటీ వాళ్ళు, అందుకే మీకు నాకన్నా ముందే తెలిసిపోతుంది. చేయి పెడితే నీళ్ళు వచ్చినాయి. ఆహా, అంటే దీంట్లో ఏదో ఉంది, సెన్సార్. అదేగా సెన్సార్ ఉంది, చేయి పెడితే నీళ్ళు వస్తున్నాయి. అబ్బా, ఈ సంగతి మనకు తెలియదు కదా అని చెప్పి, మీరు ఎప్పుడన్నా నాలాంటి పరిస్థితుల్లో ఉంటే మీకు అర్థం అవుతుంది. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, మీరు నమ్మినా నమ్మకపోయినా అటు తిప్పితే చేతిలోకి నీళ్ళు, హారతి తిప్పినట్టు తిప్పితే నీళ్ళు వస్తాయా? దానికి ఒక ప్రక్రియ ఉంది. దేర్ ఈస్ ఎ పాస్చర్. అక్కడికి వెళ్ళి ఆ రీతిగా చేయి పెట్టినప్పుడు ఆ మోషన్ని అది ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తుందో దాంట్లోంచి నీళ్ళు వస్తాయి. నీలో చాలాసార్లు నువ్వు చేసింది తప్పని తెలుసు, నువ్వు చేసింది ఇబ్బందికరమైన పరిస్థితి అని తెలుసు. దాని నుంచి కడుక్కోవాలన్న ప్రయత్నంలో, దాంట్లోంచి బయటపడాలన్న ఆలోచనలో, ఆసక్తితో చాలాసార్లు దేవుడి దగ్గరికి వస్తావు, కానీ ఆగమాగం చేస్తావు. దేర్ ఈజ్ ఎ పాస్చర్. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, ప్రభువా నేను చేసింది తప్పు, నా హృదయంలో ఉన్న దాని మీద దృష్టి నిలపక లోకంలో ఎవరో ఏదో అన్నారు, వారి యొక్క ఒపీనియన్ ద్వారా నా జీవితాన్ని మార్చుకున్నానే. ఇది కాదయ్యా, నాకు నీ జీవజలాన్ని అనుగ్రహించు, నా జీవితాన్ని మార్చు, నన్ను పైకి లేవనెత్తు అని ఎప్పుడైతే ఆయన దగ్గర చేతులు చాపి అడుగుతావో, నా దేవుడు అటువంటి వారిని తోసివేసేవాడు కాదు, కానీ వారి చేతిలోకి జీవజలాన్ని ఇచ్చి బతికించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. జీవజలం ఇచ్చే జీవ ప్రదాత ఆయన. హల్లెలూయా. ఎలాంటి తప్పిదాల మధ్యలో సొట్టపడిన అనుభవంలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే, అమ్మ, అక్క, అయ్యా, తమ్ముడు, చెల్లి, దేవుడు నిశ్చయంగా నీ కోసమే ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ తప్పిదం చేసి బయటపడలేను అనుకున్నావా, బయట పడడానికి అవకాశం ఉంది. ఎలా అంటే ఆయన సన్నిధిలోకి తగ్గింపు కలిగిన హృదయముతో ఎప్పుడైతే వచ్చే, అయ్యా నాకు విమోచన కావాలి అన్నప్పుడు నిన్ను అక్కడ విడిచిపెట్టేవాడు కాదు. మరింత ఎత్తు, మరింత దూరం, మరింత వేగం నీ జీవితానికి ఇచ్చి యవ్వన ప్రాయములో నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. ఒకంత కళ్ళు మూసుకుందాం. ముగింపులోకి వెళ్ళే ప్రయత్నంలో తీవ్రత కలిగిన హృదయంతో నిశ్చయంగా
దేవుడు మనతో మాట్లాడే ఈ సందర్భాన్ని ఎవరు సద్వినియోగం చేసుకోకుండా ఉండొద్దు. మన జీవితాల్లో సొట్టబడిన ఇబ్బంది పడిన అనుభవాలు ఉన్నట్లయితే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాను. యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ లోవర్ సిచ్యువేషన్స్. నువ్వు ఎదుర్కొన్న పరిస్థితి చాలా కఠినంగా ఉందా? ఎవరో మోసం చేశారు, ఎవరో నా మీద నింద వేశారు, ఈ నిందలో నుంచి నేను బయటపడలేకపోతున్నాను. ఎలా బయటపడాలంటే దేర్ ఇస్ ఎ పాస్చర్. దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక్కసారి అడిగే ప్రయత్నం చేస్తావా? మనసారా హృదయమేరా. ఎందుకంటే నువ్వు బయటికి ప్రార్థన చేయలేకపోవచ్చు. యవన ప్రాయంలో ఉన్నప్పుడు అనేక తప్పిదాలు, అనేక విషయాలు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తామే. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి అడుగుతావో దెర్ ఇస్ ఎ పోస్చర్. ఒక్కసారి మనసారా అడుగుదాం. లెట్ ఇట్ సింక్. దేవా, నా జీవితంలో నేను అట్టడుగు భాగంలో ఉన్న అనుభవంలో నేను ఉన్నానయ్యా. నేను దీంట్లోంచి బయటపడలేను. నేను మిథ్యాను అనుభవంలో ఉన్నాను. కృషించిపోతున్నాను, కృంగిపోతున్నాను. నేను అనుకున్న వారు నా బెస్ట్ ఫ్రెండ్, నా స్నేహితుడు, నావాడు మావాడు అనుకున్నవాడే ఇంత మోసం చేసినప్పుడు నా వల్ల కావట్లేదయ్యా అని మిథ్యాను అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే నిశ్చయంగా నా దేవుడు నిన్ను మిథ్యానులో ఉంచింది చంపడానికి కాదు, ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ నిన్ను సిద్ధపరచడానికి. హృదయంలో అటువంటి తీర్మానం కనుకున్నట్లయితే ఎలాంటి లోయెస్ట్ పాయింట్లో నీ జీవితంలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, ఇటు అటు తిరగద్దు. ఒకవేళ నీకు అటువంటి తీర్మానం కనుక ఉన్నట్లయితే నిశ్చయంగా నీ కోసం నేను ఈరోజు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకంత అటువంటి కృప ప్రభువా, నీ సన్నిధిలోకి ఆ పాస్చర్లో నేను వచ్చానయ్యా. నాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ వాక్యం నా కోసమే అనుగ్రహించావయ్యా. నేను నా జీవితంలో సొట్టబడిన ప్రతిసారి నా రూపురేఖలు మార్చబడ్డాయి. నేను దేనికి పనికిరాను, నేను అందంగా లేను, నేను ఇబ్బంది పడుతున్నానని నీ షేప్ను బట్టో, నీ కలర్ని బట్టో, నీ హోదాని బట్టో, నీ స్థితిని బట్టి కృంగిపోతున్నట్లయితే నా దేవుడు నిన్ను మలుస్తుంది. దేనికంటే మరింత వేగంగా, మరింత దూరం, మరింత ఎత్తు, మరింత శక్తివంతంగా నిన్ను వెళ్ళడం కోసం దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తమ్ముడు, చెల్లి, నా దేవుని సన్నిధిలో నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒకంత నీకు అటువంటి తీర్మానం ఉంటే నీకోసం నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక్కసారి లేచి నిలబడినట్లయితే, అందరు కాదు, మీకు అటువంటి కృప దేవుని సన్నిధిలో పొందుకోవాలనుకున్న వారు మాత్రమే లేచి నిలబడి. నిశ్చయంగా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు, కానీ ప్రభు మన లోతైన అనుభవాల్లో నుంచి, కష్టతరమైన పరిస్థితుల్లోంచి మోషే ఒక భయంకరమైన హత్య చేశాడు. కానీ నా దేవుడు మోషే హత్య చేశాడని విడిచిపెట్టలేదు, కానీ ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించడం కోసం, ఒక గొప్ప సమూహాన్ని నడిపించడం కోసం ఒక నాయకుడిగా దేవుడు మోషేని వాడుకున్నాడు. నా తమ్ముడా, చెల్లెలా, ఇదిగో దేవుని సన్నిధిలో ఎక్కడ పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ నిశ్చయంగా ఒక నాయకుడిగా, ఒక నాయకురాలుగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఒక ఇంత తీవ్రత కలిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. దేవా, నీ సన్నిధానంలో ఇంతమంది యవనస్తులు చేరిన పరిస్థితి ఎంత దీవెనకరమయ్యా. ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మోషే మిథ్యాను అనుభవంలో పడ్డాడు. ఎవరో మోసం చేయడం ద్వారా, ఎవరో తన గురించి చాడీలు చెప్పడం ద్వారా, ఎవరో ఇబ్బంది పెట్టడం ద్వారా. కానీ మోషేని నువ్వు మిథ్యానులో ఉంచింది చంపడానికి కాదు, సనగడానికి కాదు, కోల్పోవడానికి కాదు, కానీ ఆ బిడ్డను నువ్వు సిద్ధపరచడానికి మిథ్యానులో ఉంచావయ్యా. ఇదిగో అటువంటి మిథ్యాను అనుభవం నీ బిడ్డలు ఎవరైతే కలిగి ఉన్నారో, మిథ్యానులో నుంచి దృష్టి కలిగిన వారికి నీ ప్రత్యక్షతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ కృపను విస్తరింపచేసి బలపరిచి నీ ఆత్మకార్యాన్ని మా మధ్యలో జరిగించమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఇక్కడ నిలవబడిన బిడ్డల హృదయాల్లో ఉన్న హృదయ భారాన్ని తీసివేయమని వేడుకుంటున్నాం. మరొక నూతనమైన అవకాశాన్ని, నూతనమైన శక్తిని వారి జీవితాల్లో అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో వారిని బలపరచమని వేడుకుంటున్నాం. నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని సర్వశక్తి కలిగిన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం ఇచ్చిన దైవ సేవలకు వందనాలు. చాలామంది గొప్ప గొప్ప స్పీకర్స్ ఉదయకాలం 2 సెషన్స్లో మాట్లాడారు. నా తర్వాత కూడా మాట్లాడబోతున్నారు. అంతమంది గొప్ప దైవ సేవకుల మధ్యలో అల్పుణ్ణైన నాకు అవకాశం ఇచ్చినందుకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ, దైవ సేవకులకు కూడా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.